హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు మనం ఒక్క దెబ్బకి ఈసారి 3 పిట్టలు కొట్టేద్దాం. అదేనండి, ఒకే చేపతో 3 రకాలు ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చాలా టెంప్టింగ్గా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నట్టు వంటలంటే మన లక్కీలోకి ఛానల్లో వీడియోసే చూడాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అన్నట్లు అనమాట. మీకోసం నేను 3 వీడియోలు ఒకే వీడియోలో చూపించేసేస్తాను. 3 ప్రాసెస్ చక్కగా. దానికోసం ముందుగా చేపలు తీసుకోవాలండి. మంచిగా చేపలు తెచ్చుకొని శుభ్రంగా అలా చూపించిన విధంగా కడుక్కొని చక్కగా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ డీప్ ఫ్రైకి కొన్ని ముక్కలు, సెమీ ఫ్రైకి కొన్ని ముక్కలు సపరేట్గా తీసేసేసుకొని ఆ తర్వాత తలకాయి, తోక ఇలా చిన్న చిన్న ముక్కలు, పొట్ట ముక్కలు ఇవన్నీ పులుసులో వేసుకోవడానికి అలా సపరేట్ చేసుకోండి. మీరు సపరేట్ చేసి చక్కగా అలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ డీప్ ఫ్రైకి మ్యారినేషన్ చూసేద్దాము. సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, ఈ 4 కలుపుకొని అలా ముద్దలాగా చేసుకొని చక్కగా అలా చేపలకు పట్టించేసేసేయండి. చేపలకు పట్టించేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తే అలా కొంచెం ఒత్తుకున్నారంటే ఉప్పు కారం పట్టి ఒక గంట పక్కన పెట్టేసేసుకొని చక్కగా ఉప్పు కారం పట్టి ఉంటే వాటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం మనం. ఈ డీప్ ఫ్రై కంప్లీట్ అయ్యేలోపు నెక్స్ట్ సెమీ ఫ్రై పులుసు అన్నాం కదా, అవి కూడా చూసుకుందాం. చక్కగా మీరు ఎన్ని ముక్కలు అయితే కనుక డీప్ ఫ్రైకి వాడుకుందాము అనుకుంటున్నారో అన్ని ముక్కలకి అలా మంచిగా ఉప్పు, కారం, అల్లం పేస్టు, గరం మసాలా కలిపేసేసిన పేస్ట్ ముద్దని పూసేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మన ప్రాసెస్లో మన వంటల్లో ఏవైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెవీగా మసాలాస్ కానీ స్పైసీస్ కానీ ఏమి ఎక్కువ వాడం, మనం సింపుల్ పద్ధతిలో ఉంటాయి అన్నమాట అండి. హెల్త్కి కూడా హోమ్ మేడ్గా చక్కగా ఇలా మీరు ఇంట్లో చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది, హెల్త్కి హెల్త్ ఉండిద్ది. చూడండి, ఇలా ఇంతవరకు డీప్ ఫ్రైకి చాలని చెప్పి మంచిగా వాటి వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ ముక్కలు వచ్చేసరికి సెమీ ఫ్రైకి, ఇవి వచ్చేసరికి పులుసుకి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా చక్కగా 3 రకాలు చేసేస్తాను. ఫస్ట్ పులుసు చేసేద్దాం అనమాట. ఓ పక్క మ్యారినేషన్కి చేపలు పక్కన మ్యారినేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పులుసు కోసం చక్కగా చట్టి పెట్టేసుకొని, పులుసు కూడా చాలా సింపుల్ పద్ధతిలో అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్సే ఉండవు. మంచిగా అబ్జర్వ్ చేసి ఫాలో అయిపోయి మీరు కూడా ట్రై చేసేసేయండి మీ ఇంటికి. చక్కగా పచ్చిమిర్చి అలాగా కొంచెం ఒక ఉల్లిపాయ తీసేసేసుకొని మంచిగా నూనె పెట్టేసుకొని కొంచెం పోపు కోసం కొంచెం ఆ నూనెలో ఆ 2 వేయించేసుకొని ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత జస్ట్ కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి, నేను ముందుగా వేసి అలా మిక్సీ చేసి పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉడుకుపట్టనివ్వండి, వేగనివ్వండి. కొబ్బరిని మంచిగా వేగిన తర్వాత కొబ్బరి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనే చూసేద్దాము. చేపల పులుసు అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలామంది మాకు రాదు అది ఇది అని అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. పసుపు కూడా ఒక చిటికెడు వేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారు అంటే కనుక, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే కనుక వంటలు అనేవి మీకు ఈజీగా వచ్చేస్తాయండి. నాన్ వెజ్ వెరైటీస్ ఏంటి, వెజ్ వెరైటీస్ ఏంటి, మన పద్ధతి అంతా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట, నేను ఎప్పుడు చెప్పే విధంగా. చక్కగా అలా పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు, సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడే వేసేసుకుంటుంది, చేపలు వేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కువగా తిప్పటానికి అనేది కుదరదు. అందుకని చెప్పి జనరల్గా ఇప్పుడు చేపల చెట్లని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. బట్ కానీ ఏంటంటే ఓల్డ్ పద్ధతిలో మనం మంచిగా ట్రెడిషనల్గా ఎలా చేసుకోవాలి చక్కగా అనేది చూపించేస్తున్నాను నేను మీకు. సింపుల్ పద్ధతిలో కూడా అలా మంచిగా ముందుగానే మసాలాలన్నీ వేసేసుకొని కొంచెం గరం మసాలా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అంటే చేప అనేది ఉడికేటప్పుడు కూడా చేపకు చక్కగా ఈ మసాలాలన్నీ పడతాయి అన్నమాట పులుసుకి. అందుకని అలా కొంచెంగా వేసేసుకోవాలి. ఫస్ట్ 1 నిమిషం వేగనివ్వండి. వేగితే ఏంటంటే ఆ స్పైసీ స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట, పచ్చి వాసన కూడా లేకుండా ఉంటుంది. అలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. మంచిగా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచి మనం ఇప్పుడు చేప ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము. చక్కగా చింతపండు పులుసు కూడా పిండుకోవాలి. ఇంక అంతే. ఇంకా దీనికి తప్పించి ఇంకా పులుసుకి మనం సపరేట్గా ఇంకా టమాటోస్ అని ఇంకా అవని ఇవని ఏం యాడ్ చేయవసరం లేదండి. చక్కగా పులుసు అనేది వచ్చేసేసిద్ది, సింపుల్గా ఉండిద్ది. మంచిగా చింతపండు తీసుకోవాలి. చింతపండుని ముందుగానే నానబెట్టుకొని చక్కగా అలా గుజ్జు తీసి పక్కన పెట్టేసేసుకోండి. మనం కనుక చింతపండు పులిహారకి రెడీ చేసుకున్నట్లు చేపల పులుసుకు కూడా చక్కగా ఉత్త చింతపండు గుజ్జును అలా నానబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఆ గుజ్జు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ గుజ్జు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి తిప్పేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి మనం.
ఇక్కడ చింతపండు క్వాంటిటీ వచ్చేసరికి మీరు టేస్ట్ చూసి దాన్ని బట్టి తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అలా పులుసు అనేది కొంతమంది చాలా పుల్లగా తింటారు. చేపలకు పులుసు పుల్లగా ఉంటేనే బాగుండిద్ది. సరిపడా కొంచెం తక్కువగా అన్నట్లు వేసుకోవద్దండి. ఎందుకంటే ముక్క అనేది చక్కగా ఈ చింతపండు పులుసులో ఊరి ఒక రోజు రోజున్నర అయితే ఆ రుచి అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి, అంత బాగుండిద్ది. సో చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. పులుసుకు తగ్గట్టు ఉప్పు కారాలు కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది. చప్పగా ఉంటే నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి రుచి రావు. కాబట్టి నాన్ వెజెస్కి మస్ట్ అండ్ షుడ్గా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా చక్కగా పులుసు అలా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ముక్కలు అనేవి యాడ్ చేసేసుకుందాం మనం మంచిగా. ఇంకా మిగిలిన తలకాయ ముక్కలు, తోక ముక్కలు, పొట్ట ముక్కలు అన్నీ పులుసులో పడేసుకోండి. పులుసులో మగ్గి ఉడికి అద్భుతంగా వచ్చింది పులుసు. చూసారా, సింపుల్గా అయిపోయింది. చూసారా పులుసు అనేది అసలుకి ఎంత సింపుల్ పద్ధతిలో అయిపోయిందో చూసారా. మంచిగా అలా ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇక ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకుబట్టనివ్వండి. అప్పుడు చేప అనేది మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. అలాగే పులుసు కూడా చేప ముక్కలకి పట్టేసేసిద్ది. నాకు తెలిసినంత వరకు నాన్ వెజ్ ఐటమ్స్లో వెరీ ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ డిష్ ఏదన్నా ఉంది అంటే అది చేపేనండి. చాలా అంటే చాలా సింపుల్గా చక్కగా తక్కువ సమయంలోనే ఉడికిపోయిద్ది, అయిపోయిద్ది. అలాగే రుచి కూడా ఒక రోజు ఆగితే కానీ పులుసు రుచి చాలా అంటే చాలా బాగుండిద్దండి. సో అలాగా మంచిగా చేపలన్నీ యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా, ఒక 10 నుంచి 15 నిమిషాలకి మనకి పులుసు అనేవి ముక్కలన్నీ మగ్గిపోయి చూడండి ఇది ఇలాగ మంచిగా ఎంత వేరియన్స్ చూసారా మీరు, అసలుకి ఎంత డిఫరెన్స్. చక్కగా ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వెంటనే ఉడికిపోయింది ముక్క అనేది చక్కగా. ఇప్పుడు చట్ట అనేది మనం ఎప్పుడైనా సరే చేపలకి గుర్తుపెట్టుకోండి, గరిటె పెట్టి తిప్పకూడదు. జస్ట్ మనం మసిగుడ్డతో కానీ పట్టకర్రలతో కానీ పట్టుకొని జస్ట్ అది అలా తిప్పాలండి. ఎందుకు అంటే కనుక చేప ముక్క అనేది విరగకుండా ఉండిద్ది. మంచిగా అలా తిప్పి ఉప్పు కారాలు ఒకసారి సరి చూసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. అందుకే మనం ఉప్పు కారం అవన్నీ కానీ ముందే వేసేసుకున్నాము. సో ఫైనల్గా ఇంకోసారి చక్కగా అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా పద్ధతి అనేది. మీకు నచ్చిందని భావిస్తున్నాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అయితే కనుక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేద్దామండి, సెమీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమ్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చేప ముక్కలు. మంచిగా బాండీ పెట్టేసుకొని చక్కగా బాండీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని నూనెలో మంచిగా అలా వేగనివ్వండి. వేగనిచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సేమ్ మీరు కనుక అబ్జర్వ్ చేయండి, మన వంటలన్నీ చాలా సింపుల్గా ఒకదానికొకటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పోకుండా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టుంటే టేస్ట్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో వస్తుంది. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నానండి, కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మంచిగా ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇలా కొత్తగా మీరు కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం వంటలు అంటే కనుక మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మన ఛానల్లో వంటలు. మంచిగా ఫాలో అయిపోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం ఇది సెమీ ఫ్రై కాబట్టి ఇందాక పచ్చి కొబ్బరి వాటర్ వేసుకొని పేస్ట్ వేసుకున్నాము. ఇది ఫ్రై అయ్యేసరికి కొబ్బరిని వాటర్ లేకుండా, ఎండు కొబ్బరి అయినా కొంచెం వాడుకోండి మీరు, లేదు పచ్చి కొబ్బరి అయినా వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకొని మెత్తగా దాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడేంటంటే ఫ్రై టైప్ వచ్చింది అనమాట. సో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా దీన్ని కొంచెం ఫ్రై చేయనివ్వండి బాగా. ఇంక ఇందులో మనం ఈ సెమీ ఫ్రైలో వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేయమండి. అలాగే చింతపండు పులుసు కూడా పిండం కాబట్టి వాటర్ లాగా రాదు. సో సెమీ ఫ్రై లాగా వస్తుంది, ముక్క కూడా మంచిగా ఉడికిపోయిద్ది. సో ఈ మనకి ఇంకా మసాలా బ్యాటర్ అంటే ఏమీ ఉండదు విడిగా, ఈ మసాలా బ్యాటర్ అంటే ఇదే వస్తుంది అనమాట సెమీ ఫ్రైకి. చక్కగా సరిపడినంత కారం యాడ్ చేసేసుకోవాలి, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా చేప ముక్కలు ఒక్కొక్కటి ప్లేస్ చేసేసుకొని మంచిగా అటు ఇటు టోస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. సేమ్ ఇంకా మసాలా బ్యాటర్ అయితే కనుక గ్రేవీ టైప్కి ఇదే వచ్చింది, ఫ్రై టైప్ లాగా. సో ఇప్పుడు అలా పక్కకనే వేసేసుకొని మంచిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని చేప ముక్కల్ని ప్లేస్ చేసేయాలన్నమాట. సెమీ ఫ్రై కూడా డెడ్ ఈజీగా ఉండిద్దండి.
మీకు పద్ధతి అనేది ఒకే పద్ధతిలో చేస్తున్నా, డిఫరెంట్ టేస్ట్ అనేది మాత్రం పక్కాగా రాసిస్తాను. డిఫరెంట్గా వస్తుంది టేస్ట్, అలాగే చాలా బాగుండిద్దండి. ఇంకా ఒక్కొక్క చేప ముక్క అలా ప్లేస్ చేసేసుకోండి. ఈ సెమీ ఫ్రైకి మాత్రం కొంచెం అనేది అది బాండీ అనేది వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ముక్కని మనం టోస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పి మనం కలుపుకొని చేసుకుంటాం కాబట్టి మీకు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బాండీ తీసుకుంటే బాగుండిద్ది, ఫ్రై అని మంచిగా వచ్చిద్ది. లేదంటే కనుక ఇప్పుడు చేపల బాండీలని కూడా దొరుకుతున్నాయండి. చేపలు వండుకోవడానికి ఇలా సులువుగా మంచిగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. మీరు మార్కెట్లో కానీ స్టోర్స్లో కానీ కొనుక్కేసుకోవచ్చు. చక్కగా అలా ఒక్కొక్కటి ప్లేస్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టకుండా సిమ్లో పెట్టి, మీడియంలో కాదండి సిమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వెనకమాల అలా ఉడకడం స్టార్ట్ అవుతుంది చేప అనేది. ఇప్పుడు చూపించిన విధంగా చక్కగా నెమ్మదిగా అలాగా ఒక్కొక్క చేప ముక్కని తిప్పుకోండి. రెండో వైపు కూడా కాలిద్ది మంచిగా. ఇప్పుడు తిప్పిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ సిమ్లో ఉంచి, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి, వెంటనే మాడిపోయిద్ది అనమాట. చేప ముక్క అనేది అడుగంటిపోయిద్ది బాండి, అందుకే సిమ్లో అని చెప్పాను. మూత కూడా పెట్టకూడదండి, మళ్ళీ చెప్తున్నాను. మూత పెడితే ఏమవుతుందంటే ముక్క అనేది నీరు పట్టేసినట్టు అయ్యి మళ్ళీ వెంటనే తునిగిపోయినట్టు అయిపోద్ది. సో మూత కూడా పెట్టకుండా సిమ్లో పెట్టుకొని అలా 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేసుకోవాలి చేప ముక్క అనేది. చూడండి మంచిగా చేపలు అనేవి ఉడికిపోతూ ఉన్నాయి అనమాట. 50% ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చరికి మీకు ఎప్పుడైనా సరే చేప ముక్కలు అనేవి సెమీ ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అండి. ఇది చాలా సన్న ముక్కలు కోయించుకోండి. మీడియం సైజ్ కానీ హెవీ సైజ్ కానీ కోయించుకోవద్దు. చేప ఉడకడానికి అనేది మీకు కొంచెం టైం పట్టిద్ది. సో సన్న ముక్కలు కోయించుకున్నారంటే కనుక మీకు ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా మంచిగా అలా రెండో వైపుకి కూడా తిప్పేసేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే మీకు చేప అనేది మంచిగా ఉడికిపోయిద్ది అనమాట. ఇంకా అంతే అండి. ఫైనల్గా చక్కగా ఇంకొంచెం కొత్తిమీర తీసేసుకొని పైన అలా చల్లేసేసుకున్నారంటే మంచిగా వేడివేడిగా చేపల ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకా నెక్స్ట్ ఫైనల్ డీప్ ఫ్రై అనమాట. చక్కగా డీప్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ముందే. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కాస్తంత బియ్యం పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఆ పొడిలో వాటర్ యాడ్ చేసుకొని లైట్గా జస్ట్ ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ చేప ముక్కల్ని మంచిగా అలాగ డిప్ చేసేసేసి నూనెలో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకా పిండిలో ఏమీ వేయట్లేదండి, ఆల్రెడీ మ్యారినేషన్లో పెట్టేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఓన్లీ పిండి కోటింగ్ కోసమే తీసేసుకొని మంచిగా ఉప్పు కొంచెం చప్పగా ఉండకూడదు కాబట్టి ఉప్పు వేసుకున్నాను జస్ట్. ఇంకా కారం కానీ మసాలాస్ కానీ మనం చేపకు ఆల్రెడీ పట్టించేసాం కాబట్టి మంచిగా జస్ట్ అలా పైన కోటింగ్ వరకు ఆ ఉప్పు కారాలన్నీ విడిపోకుండా పిండిలో ముంచేసేసి అలా వేసుకోవాలి. ఇంకా అంతేనండి, డీప్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట. దీన్నే ఫిష్ 65 అనుకుంటారో మీరు, 75 అనుకుంటారో, 85 అనుకుంటారో అనుకోండి. చూడండి మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు చూసారా ఎంత క్రిస్పీగా టెంప్టింగ్గా ఉంది కదా. మీకు వీడియో చూస్తుంటేనే తినాలనిపించి. ఏంటి వీడియో నచ్చిందా? తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.